భారతీయ సినీ అభిమానులంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. SSMB 29 పేరుతో రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ప్రాజెక్ట్కి వారణాసి అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అంతటితో ఆగలేదు. అసలు ఏంటి వారణాసి కథ తెలిసేలా ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు రాజమౌళి. అసలు ఈ వీడియోలో ఏం చెప్పారు చూసేద్దాం. ముందుగా వారణాసి సినిమా ఒక కాలంలో జరిగిన కథ కాదు, అనేక టైమ్ లైన్స్లో జరిగే సినిమా. అందుకే గ్లోబ్ ట్రాటర్తో పాటు టైమ్ ట్రాటర్ అని కూడా వేశారు. అంటే కాలంలో ప్రయాణించగలిగేవాడు లేదా కాలంతో ప్రయాణించగలిగేవాడు అనుకోవచ్చు. సరే, కాన్సెప్ట్ వీడియోలో స్టార్టింగ్ వారణాసి నగరాన్ని చూపించారు. సమయం ఆ కాలం క్రీస్తు శకం 512. మహర్షులు యజ్ఞయాగాదులు చేస్తూ హవిస్సులు సమర్పిస్తుంటే అగ్నికీలలు గాల్లోకి ఉవ్వెత్తున లేచాయి. అక్కడి నుంచి సీన్ కట్టై 2027 అంటే వచ్చే ఏడాదికి వెళ్ళింది. భూమి దిశగా అంతరిక్షం నుంచి శాంభవి అనే పేరు గల ఓ భారీ ఉల్క నిప్పులు కక్కుతూ భూమి దిశగా దూసుకువస్తోంది. అందులో నుంచి ఓ చిన్న ఉల్కా శకలం జారి అంటార్కిటికాలోని రాస్ ఐస్బర్గ్ దగ్గర పడింది. ఇది మూడో విజువల్. అక్కడే కనిపించింది ఏంటంటే ఆ మంచు శిఖరాన్ని అధిరోహించడానికి కొంతమంది మనుషులు యత్నిస్తున్నారు. కానీ దాని అడుగు భాగాన ఓ భారీ ఓడ ముక్కలు ముక్కలై చిక్కుకుపోయి ఉంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆఫ్రికాకు కథ వెళ్ళింది. అక్కడ యాంబోస్లీ వైల్డ్ పార్క్లో అనేక జంతువులు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వెనుక భాగంలో ఎవరో కొంతమంది పారాగ్లైడింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కట్ చేస్తే భారీ నీటి ఏనుగులు దాడి చేస్తుంటే ఓ లాంగూర్ లాంటి జంతువు ఏదో పెద్ద తాడును పట్టుకునే యత్నం చేస్తుంది. అక్కడి నుంచి కట్ చేసి వనాంచల్లోని ఉగ్రబట్టి గుహలను చూపించారు. అక్కడ కాళీదేవి విగ్రహం పైనుంచి ఓ మహిళ కిందకు పడిపోతూ చూపించారు. ఇక్కడి నుంచి అస్సలు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు రాజమౌళి. కథ ఈసారి ఏకంగా క్రీస్తు పూర్వం 7200 సంవత్సరానికి అంటే త్రేతాయుగానికి వెళ్ళింది. అది లంకా నగరం. మహాశక్తిశాలి అయిన హనుమంతుడు అంతటి ఎత్తైన రూపంలో నిలబడి కథన రంగంలో ధునుముతుంటే రావణుడి ప్రాణాలను తెంచే శ్రీరామచంద్రుడు వానర మూకపై నిలబడి తన రామబాణాన్ని సంధిస్తున్నారు. కట్టు రామనామ జపంతో కథ మళ్లీ వారణాసిలోని మణికర్ణిక ఘాట్లోకి వచ్చింది. త్రిశూలం చేతపట్టి వృషభరాజంపై మహేష్ బాబు నెత్తురోడుతూ తన లక్ష్యం వైపు దూసుకు వెళుతున్నాడు. ముందుకు దుముకుతున్న నందిగిట్టల రణధ్వని నుంచి వారణాసి అనే టైటిల్ వేశారు. ఓ ఉల్క టైటిల్ను ఢీకొట్టినట్లు కూడా చూపించారు. అంటే ఇది కేవలం గ్లోబ్ ట్రాటర్ మాత్రమే కాదు, టైమ్ ట్రాటర్ అని కూడా చూపించారు. ఇది ఒక్క చిన్న వీడియోలో ఇంతటి పెద్ద కథ చూపించి రాజమౌళి మహేష్తో చేస్తున్న సినిమా స్థాయి ఏంటో మొత్తం ప్రపంచమే నివ్వెరపోయేలా చూపించారు. రాజమౌళి విజన్కు, ఆయన చెప్పాలనుకున్న రాముడి కథకి, మహేష్ బాబు రాజమౌళిపై పెట్టుకున్న నమ్మకానికి, కీరవాణి రోమాలు నిక్కబొడుచుకునే మ్యూజిక్కి వారణాసి కాన్సెప్ట్ వీడియో ఒక చిన్న శాంపుల్ అంతే. కీరవాణి చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే వారణాసి కాన్సెప్ట్ వీడియో చూస్తే మాత్రం ఇండియన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకువెళ్లే సినిమాలా అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది.